చాలా కాలం క్రితం ఒక పట్టణంలో సీమోను అనే ఫరిసేయుడు ఉండేవాడు. అతను దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన మత గురువు. ఒకరోజు సీమోను యేసును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. యేసు గురించి మరింత తెలుసుకోవాలని అతనికి ఆసక్తి. యేసు అతని ఇంటికి వచ్చి మెజ్జ వద్ద కూర్చున్నాడు. చాలామంది అక్కడ చేరి ఆయనను గమనిస్తూ ఉన్నారు. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ పట్టణానికి చెందిన ఒక మహిళ నిశ్శబ్దంగా ఇంట్లోకి వచ్చింది. ఆమె చేతిలో సువాసన గల తైలంతో నిండిన చిన్న పాత్ర ఉంది. ఆమె యేసు వెనుక నిలబడి ఏడవడం ప్రారంభించింది. ఆమె కన్నీళ్లు యేసు పాదాలపై పడిపోయాయి. ఆమె తన జుట్టుతో ఆ పాదాలను తుడిచింది. తర్వాత యేసు పాదాలను ముద్దుపెట్టి సువాసన తైలాన్ని పోసింది. అక్కడ ఉన్నవాళ్లు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సీమోను తన మనసులో ఇలా అనుకున్నాడు: ఇతడు నిజంగా ప్రవక్త అయితే ఈ మహిళ ఎవరో తెలుసుకునేవాడు. కాని యేసు అతని ఆలోచనలను తెలుసుకున్నాడు. అందుకే యేసు ఒక చిన్న కథ చెప్పాడు. 2 మంది ఒక మనిషికి అప్పుపడ్డారు. ఒకరికి ఎక్కువ అప్పు, మరొకరికి తక్కువ అప్పు. కాని ఆ మనిషి ఇద్దరినీ క్షమించాడు. అప్పుడు యేసు అడిగాడు, వారిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? సీమోను చెప్పాడు, ఎక్కువ అప్పు క్షమించబడినవాడు. అప్పుడు యేసు ఆ మహిళను చూసి చెప్పాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. మరియు యేసు చెప్పాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. సమాధానంతో వెళ్ళు. ఆ మహిళ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మనము నిజంగా దేవుని దగ్గర క్షమాపణ కోరితే ఆయన మనలను క్షమించి మన హృదయాలను శాంతితో నింపుతాడు.